తిరుమలలోని వెంగమాంబ సత్రం కిచెన్లో వంట చేసే విధానం మారనుంది. ఇకపై అక్కడ వంట తయారీకి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల వాడకం తగ్గనుంది. తిరుమల కొండపై నిత్యం పోగయ్యే వ్యర్థాలను సేకరించి తయారు చేసే బయోగ్యాస్తో ఇక వంట చేయనున్నారు. ఇందుకోసం కొంతకాలం క్రితం ప్రారంభించిన బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ బయోగ్యాస్ ప్లాంట్తో వెంగమాంబ క్యాంటీన్కు భారీ లాభం చేకూరనుంది. ఈ సత్రంలో రోజుకు దాదాపు 1,50,000 మంది భక్తులకు ఉచిత భోజనం అందిస్తారు. ప్లాంట్ అందుబాటులోకి వస్తే రోజుకు 40 టన్నుల బయోగ్యాస్ ఉత్పత్తి చేయొచ్చు. వెంగమాంబ సత్రంలో వంటకు ఎల్పీజీకి బదులు ఈ బయోగ్యాస్ వాడకం వల్ల ఇంధన వ్యయం భారీగా తగ్గుతుంది. టీటీడీకి రోజుకు ₹1,50,00,000 ఆదా అవుతాయి. అలాగే తిరుమలలో చెత్త కాలుష్యం తగ్గుతాయని చైర్మన్ బిఆర్ నాయుడు అంటున్నారు. గత 4-5 నెలల క్రితం నేను ఇది ఫౌండేషన్ వేయటం జరిగింది. ఈ గ్యాస్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇది మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ కల్లా కమిషన్ అవుతుంది. ప్రొడక్షన్ మే నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ చెప్తూ ఉన్నారు. దీనివల్ల ఏదైతే వేస్ట్ ఏదైతే ఉందో అది ఉందో పర్ డే 40 టన్నులు కన్జంప్షన్ అవుతుంది. దానివల్ల మనం ఇక్కడ నుంచి పైప్ లైన్ వేసుకొని ఏదైతే వెంగమాంబ క్యాంటీన్ ఏదైతే ఉందో దాన్ని సప్లై చేస్తారు. దీనివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవటమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కూడా కన్జంప్షన్ అవుతుంది. దాని ద్వారా గ్యాస్ ప్రొడ్యూస్ చేసి మనం టీటీడీ వాడుకుంటుంది. ఇది రాత్రింబవళ్ళు మన ఇంజనీర్స్ దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. టీటీడీ సహకారంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్న ఈ గ్యాస్ ప్లాంట్ను అధికారులతో కలిసి చైర్మన్ బిఆర్ నాయుడు మంగళవారం పరిశీలించారు. పనులను మరింత వేగవంతం చేయడంపై సూచనలు చేశారు.